కాంటాక్ట్ అవుదాం. ఏపీ మంత్రులు మీడియాతో మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. ముఖ్యంగా తెలుగు జాతి ఆనందోత్సవాల మధ్యన ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో అటు పార్లమెంటు కానీ రాజ్యసభ కానీ దేశంలో అనేక ఇష్యూలు వచ్చాయి, పెద్ద పెద్ద సమస్యలు వచ్చాయి. పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలించాయి, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఉదాహరణకి ఆర్టికల్ 370 రద్దు సమయంలో కానీ, ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, అయోధ్య రామమందిర విషయంలో కానీ, వక్ఫ్ బిల్ సవరణ విషయంలో కానీ, ఈ విధంగా దేశంలో అనేక సమస్యలు చర్చకొచ్చేటప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి, కొన్ని రాజకీయ పార్టీలు అనుకూలించాయి. కానీ భారతదేశ చరిత్రలో ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు యునానిమస్గా సహకరించినటువంటి ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం. ఇటువంటి విషయంలో ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇంత కక్ష నీకెందుకు? తెలుగు జాతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత కక్ష నువ్వెందుకు పెట్టుకున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకసారి చరిత్ర చూడండి. ఇదేదో ఒకరి వ్యవహారం కాదు, ఒక ఇంటి వ్యవహారం కాదు. అందులో సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ తీసుకోరు. ఏ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకున్నా, 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకున్నా అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నారు తప్ప ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవడం లేదనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన అంశం 2014 ముందు, ఎన్నికల ముందు మనకి ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజన చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ విభజనకి మేము అంగీకరిస్తున్నాం, కానీ అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ ఎవరికి నష్టం లేకుండా చెయ్యండి అని చెప్పారు. చివరి నిమిషం వరకు పోరాటం చేశారు తప్ప ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు సృష్టించలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అడ్డగోలుగా రాష్ట్రాన్ని మీరు విడదీశారు, మీ సపోర్టుతో కూడా విడదీశారు. విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఆ రోజు ఈరోజు నీ పార్టీలో ముఖ్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందులో మా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు బొత్స సత్యబాబు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. కనీసం మీకు ఆ రోజు జ్ఞానం ఉంటే రాష్ట్రాన్ని విడదీశారు, రాష్ట్రానికి రాజధాని లేదు, బిల్లులోనే ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి రాజధానిగా ప్రకటించాలి. కానీ ప్రకటించకుండా రాజధాని విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కొట్టుకోవాలని చెప్పి కక్షపూర్తిగా ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. 2014 నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్పాను, చెప్తూనే ఉంటాను. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు జరిగాయి. చాలామంది పాత్రికేయులు ఉన్నారు. ఆ రోజు హోరాహోరీ రామాంజన యుద్ధంలాగా
ఎన్నికలు జరిగాయి, కురుక్షేత్ర సంగ్రామంలాగా జరిగాయి. కానీ విచక్షణతో ఆలోచించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాష్ట్రాన్ని విడదీశారు, రాజధాని కూడా లేదు. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు లాంటి సమర్థమైనటువంటి వ్యక్తి ఉంటేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుపడుతుంది, కోలుకుంటుందని చెప్పి అందరూ ఓట్లు వేసి అధికారాన్ని ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అధికారం వచ్చింది, ప్రభుత్వ బాధ్యతలు తీసుకుంది. ప్రధానమైనటువంటి దృష్టి మొదటిది మనకి రాజధాని ఎంపిక విషయంలో కూడా ప్రాంతాల మధ్య విభేదాలు ఉండకూడదు, వర్గాల మధ్య విభేదాలు ఉండకూడదు. రాజకీయ పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. అందరి ఆమోదయోగ్యంతోనే అమరావతి రాజధాని నిర్మాణం కావాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాసనసభలో చర్చకు తీసుకొచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు చర్చ ఏదో అరగంటో గంటో నామమాత్రంగా జరపడం కాదు. నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాను, రాష్ట్ర మంత్రివర్గంలో ఒక సభ్యుడిగా ఉన్నాను. కేవలం రాజధాని నిర్ణయం, రాజధానితో పాటుగా ఆ రోజు ఉన్నటువంటి 13 జిల్లాలు సమగ్రమైనటువంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఏ జిల్లాకి ఎటువంటి వనరులు ఉన్నాయి, ఆ వనరులు ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలని చెప్పి 13 గంటల సేపు ముఖ్యమంత్రి గారు హౌస్లో నుంచి ఒక్క నిమిషం కదలకుండా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాల ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి మనం అందరం కలిసికట్టుగా అమరావతిని రాజధానిగా నిర్ణయించిన విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రం మీద కక్ష కట్టాడో ఆ పెద్ద మనిషి కూడా నిండు శాసనసభలో అమరావతి రాజధాని మాకు వ్యతిరేకం కాదు, మేము కూడా సంపూర్ణంగా సహకరిస్తాం, మీ నిర్ణయం మంచి నిర్ణయమని నిండు శాసనసభలో ఒప్పుకున్న విషయం కూడా ఒక్కసారి ప్రజలందరూ గుర్తుకు తెచ్చుకోమని చెప్పి కోరుతున్నాను. దీంతో పాటుగా 5 సంవత్సరాలు మాట్లాడలేదు. మేము అధికారం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అమరావతిని వ్యతిరేకం చేయలేదు. ఇంకొక మాట ఎక్స్ట్రా చెప్పి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ సొంతగా ఇల్లు కట్టుకోలేదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతిని రాజధానిని జీవితంలో ఎప్పుడు మారదు అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతంగా 2019లో ప్రభుత్వం రిపీట్ అయితే ఈ సమస్యలు మనకు వచ్చేవి కాదు, ఈ బాధలు మనకి వచ్చేవి కాదు. అలాగని చెప్పి 5 సంవత్సరాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అభివృద్ధిని చేశాం, సంక్షేమాన్ని చేశాం. 54,000 కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్కే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి 3 ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్ళాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎప్పుడూ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు. ఫస్ట్ టైం గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాం, సంక్షేమాన్ని అందించాం. కానీ ప్రజలు దుర్మార్గమైనటువంటి వ్యక్తి మాయ మాటలకి నమ్మి ఒక అవకాశం అని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసేదానికి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని ఆ రోజు అధికారాన్ని ఇచ్చారు. డెమోక్రసీ ఎవరైనా వెల్కమ్ చేయాలి, ప్రజలు నిర్ణయాన్ని గౌరవించాలి. అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరూ అడగలేదు, ఏ ప్రాంతం వాళ్ళు కోరుకోలేదు. అమరావతిని శరవేగంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. కనీసం నువ్వు కొత్త పనులు లేకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తే మనకు ఒక రాజధాని వచ్చేది. దాని మీద కక్ష కట్టాడు. కక్ష అంటే మామూలు కక్ష కాదు. ఎందుకంత కక్ష? కక్ష కట్టి దాని మీద ఏ విధంగా విషం చిమ్మారో
నేను రోజు చెప్పవలసిన అవసరం లేదు, మీరందరూ సజీవ సాక్షులు. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఒక జాతి గురించి ఒక కులం గురించి కడుతున్నారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అవినీతి జరిగిందని మాట్లాడారు. కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించలేక చతికిలు పడిపోయిన విషయం కూడా అందరికీ గుర్తు చేస్తున్నాను. చివరికి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబ జీవితమే అంతే. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎప్పుడూ ప్రశాంతంగా జీవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వారి జీవితమే కులాల మధ్య ప్రాంతాల మధ్య తగు పెట్టడం. 3 ప్రాంతాల మధ్య తగు పెట్టారు, కులాలను రెచ్చగొట్టారు, 3 రాజధానులని చెప్పాడు. ఉన్న రాజధానిని అందరూ కోరుకున్న రాజధాని, నువ్వు అంగీకరించిన రాజధాని, రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్లో ఉన్నటువంటి రాజధాని, దీని మీద చంద్రబాబు నాయుడు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెట్టేస్తున్నాడు. రాష్ట్రంలో ఏ జిల్లాలు కూడా అభివృద్ధి జరగవని తప్పుడు ప్రచారాన్ని చేశాడు. కనీసం మీ జ్ఞానం ఉండాలి కదా. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు. ఒక పైసా ప్రభుత్వం పెట్టక్కర్లేదు. దాని మీద వచ్చినటువంటి డబ్బులే రాజధాని నిర్మించవచ్చు. మిగిలినటువంటి భూమిని బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి అభివృద్ధి చేయొచ్చని అనునిత్యం మనం చెప్పినా సరే కావాలని చెప్పి ఇది అమరావతి మీదే రాష్ట్రం మొత్తం దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదని ప్రాంతాల మధ్య తగ్గు పెట్టారు. ఆ రోజు స్పష్టంగా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 2014లో హైదరాబాద్ శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో, ఏ జిల్లాకి ఇరిగేషన్ ప్రాజెక్టులేంటి, పరిశ్రమలేంటి, ఉద్యోగ ఉపాధి అవకాశాలేంటి, ఏవైతే చెప్పారో అవన్నీ పూర్తి జరిగినటువంటి సమయంలో ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మాసాల్లో అవన్నీ కూడా కార్యదూపం దాలుస్తున్నాయని సంతోషపడుతున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చావు, 3 రాజధానులు అన్నావు. మాట్లాడితే ఒక మాట మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తిని, విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? విశ్వసనీయత అంటే ఆ పదానికి అర్థం నీకు తెలుసా? విశ్వసనీయత అంటే ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలి, ఒక మాట చెప్తే ఆ మాటని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఉదాహరణకి అమరావతి విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టండి అని చెప్పిన వ్యక్తివి 9 సార్లు మార్చావు. ఇదే విశ్వసనీయత? నీకు ఆ మాట మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రాంతాల మధ్య తగువ పెట్టాలని, కులాల మీద తగువ పెట్టాలని, రాజకీయ లబ్ధి పొందాలని 3 రాజధానులని చెప్పావు. రాజధానుల విషయంలో ఏం జరిగిందో మొన్న శాసనసభలో చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాని జోలికి పోవస్తున్నారు. 3 రాజధానులు పెట్టావు. ఏంటి ఉద్ధరించావు? ఏంటి ఉద్ధరించావు? రాయలసీమకి ఏమైనా చేసావా? కోస్తాంధ్రకి ఏమైనా చేసావా? ఉత్తరాంధ్రకి ఏమైనా చేసావా? 5 సంవత్సరాల్లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక పైసా ఖర్చు పెట్టావా? నీ కృషితో ఒక్క ప్రాజెక్ట్ని తీసుకురాగలిగావా? నీ కృషితో ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించావా? ఏం చేశావు? ఉత్తరాంధ్రకి రాజధాని అన్నావు, ఏం చేశావు? రాయలసీమకి వెళ్దాం. రాయలసీమలో నువ్వు ఒక్కటంటే ఒక కార్యక్రమం చేసి నేను చేశానని చెప్తే ఒక అర్థం పర్థం ఉంటుంది. 5 సంవత్సరాలు విచ్ఛిన్నం చేసి 5 కోట్ల మంది ఆంధ్రుల జీవితాలతో ఆడుకొని మొత్తం నాశనం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ప్రజల మద్దతుతో మొన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు గర్వంగా చెప్పదలిచాను, ఇదేదో అమరావతి ఒక
సెంట్రలైజ్డ్గా మనకుంటుంది. ఒక రాజధానిగా ఒక నగరం ఉండాలి. అన్ని రాష్ట్రాలకి రాజధానులుగా పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. కనీసం రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 12 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా ఎవరమైనా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఆంధ్రాకి రాజధాని అంటే రాజధాని అని చెప్పుకునే పేరు లేకుండా ఈరోజు చాలా బాధలు అవస్థలు పడుతున్నాం. అటువంటిది ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో మళ్ళీ రేపు భవిష్యత్తులో అభద్రతా భావం రాకూడదు, ఎవరొచ్చినా సరే అమరావతి రాజధానిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం కృషి చేసి నిన్న పార్లమెంట్లో రాజ్యసభలో యునానిమస్గా 50 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే ఫస్ట్ టైం ఒక ఇష్యూని 50 రాజకీయ, అన్నీ మన పార్టీలు కాదు కదా, మన సపోర్ట్ చేసిన పార్టీలు కదా. ఈరోజు 2 గ్యాలరీస్ ఉన్నాయి దేశంలో, ఒకటి కాంగ్రెస్ గ్యాలరీ, ఒకటి బీజేపీ గ్యాలరీ. 2 గ్యాలరీలు కలిసి 2 గ్యాలరీల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి బిల్లు అమరావతి రాజధాని బిల్లు. ఈ బిల్లుని నిస్సిగ్గుగా నువ్వు ఈరోజు వ్యతిరేకించి వాకౌట్ చేసావంటే అసలు నీకు ఈ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. కొత్తగా నిన్న లేదు మొన్న ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు, మావిగన్. అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు కర్రలు చీపుర్లు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడాలి. మీకేమాత్రమైనా సీము నెత్తురు సిగ్గుంటే నిన్నటి వరకు 3 రాజధానులు అని చెప్పారు. మీరు కూడా మమ్మల్ని అందరినీ విమర్శించారు, మా రాజకీయ పార్టీని విమర్శించారు. 3 రాజధానులు వస్తే తెలుగుదేశం వద్దొస్తుందని, 3 రాజధానులు వస్తే అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నాడని. నిన్న మావిగన్ మాట్లాడితే ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు ఉత్తరాంధ్రలో? ఇక ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.